ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే లోకేష్ పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఓడిపోయినప్పటికీ అనేది ప్రచారం ఉంది. ప్రస్తుతం మీరు గత ఎన్నికల్లో మరి లోకేష్ని ఎందుకు ఓడిపోయాడు అంటారు? లోకేష్ ఓడిపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమంటారు? ఏమండి, లోకేష్ బాబు గారు ఓడిపోవటానికి ప్రధాన కారణాలు ఆయన కొద్ది టైంలో వచ్చారు మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా. 20 రోజుల ముందేనండి, 20 రోజుల టైం అనగా లోకేష్ బాబు గారు ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఇక్కడ సమస్యలు ఏంటో ఆయన తెలుసుకోలేకపోయారు. ఇక్కడ ప్రజలకు కూడా ఈ ఆర్కే గారు అనే ఆయన ఒక తప్పుడు అపోహలో ఆయన దగ్గరికి మీ సమస్యలు చెప్పడానికి మిమ్మల్ని వెళ్ళనివ్వరో, ఆయనకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, ఆయన మీ సమస్యలు ఏంటో తెలుసుకోరు, మీకు న్యాయం చేయరు, నేనంటే మీలోనే తిరుగుతాను, లెగితే మీ దగ్గరే ఉంటాను, మీ ఇళ్లలోనే తిరుగుతానని చెప్పి ఒక జనాన్ని ఒక మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి మోసపూర్వకంగా గెలిచిన ఆర్కే వాళ్ళ ప్రజల గురించి పట్టించుకోవటం లేదు. ఆయన స్వార్థం కోసం ఆలోచించాడు, పారిపోయాడు, పక్క పార్టీకి వెళ్ళిపోయాడు. ఆయన స్వార్థం చూసుకున్నాడు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆయన్ని గెలిపించిన ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళకి ఏం అవసరమో కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఏం చేశాడండి? 4 రూపాయలకో 5 రూపాయలకో భోజనం పెట్టాడు అంబేద్కర్ బొమ్మ కాడ. మరి కూరగాయలు ఉచితంగా ఇచ్చారు అంబేద్కర్ గారు బొమ్మ దగ్గర. మరి గెలిచినాక ఏమైపోయినాయి? ఉచిత భోజనాలు లేవు, 4 రూపాయల భోజనము లేదు, కూరగాయలు లేవు. ఆయన స్వార్థం వాడుకున్నారు. అదే ఆర్కే గారు లాగా లోకేష్ బాబు గారే గనక గత ఎలక్షన్లో 2 నెలల్లో లేకపోతే 1 నెల ముందో వచ్చినట్టయితే ఈ నియోజకవర్గంలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఈ జనానికి ఏ సమస్యలు ఉన్నాయి అనేది ఆయన దృష్టికి వెళ్ళేదండి. ఆయన ఈ ప్రజల కోసం ఏం చేయాలని చేసేవాళ్ళు. ఇప్పుడు అయితే ఏ విధంగా అయితే చేస్తున్నారో గతంలో కూడా అదే విధంగా చేసేవాళ్ళు. ఇవాళ ఇంత యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే ఏ ప్రభుత్వంలో అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ప్రభుత్వంలో ఎవరైనా చేశారండి? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున యూత్ క్రికెట్ మ్యాచ్ల్లో ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వాళ్ళకి 2 లక్షలు, పోయిన సంవత్సరంలో కూడా పెట్టారండి, 1,00,000 రూపాయలు ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు 2 లక్షలు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే మ్యాచ్లు జరుపుతాం. యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఇవాళ ఈ నాయకుడు ఇంత పెద్ద ఎత్తున ముందుకు వచ్చాడంటే ఏ నాయకుడు చేయని పని. ఇవాళ లోకేష్ బాబు గారు చిన్న వయసులో కూడా ఎంతో అవగాహనతో ఈ ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఈ ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండాలి, పేదరికం లేని రాష్ట్రంగా చూడాలి అని ఒక బాబు గారైనా లోకేష్ బాబు గారైనా ఇవాళ ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ ప్రజలకి రేపు ఆయన గెలిస్తే మంచి రోజులు వస్తాయని వాళ్ళ ప్రతి ఒక్క యువకులు కూడా ఇలాంటి నాయకుడు రావాలి, మనకే ఉద్యోగాలు రావాలంటే ఇలాంటి నాయకుడు ఉండాలి, మన కష్టాలు తీరాలి, మన బాధలు అర్థం చేసుకునే నాయకుడు, ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే లోకేష్ బాబు గారేనని వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద ఎత్తున యూత్ వస్తున్నారంటే 100 టీముల పేర్లు ఇచ్చారంటే వాళ్ళు ఈ క్రికెట్ మ్యాచ్కి అదేంటండి? ఒక లోకేష్ బాబు గారు ఇంత యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారనే ఒక నమ్మకంతో ఇలాంటి నాయకుడు రేపు కావాలని కూడా ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారండి. మరి బహుమతులు ఇవాళ ఎవరిస్తున్నారండి? క్రికెట్ మరి ఆడదాం ఆంధ్ర అని అంటున్నారు, అక్కడ కొట్టుకుంటున్నారు, బహుమతులు కాదు. ఆయన పెట్టిన ఆడదాం ఆంధ్రాలో కొట్టుకునే తలకాయలు పగలు కొట్టుకుంటున్నారండి అక్కడ. ఇవాళ ఇక్కడ అలా కాదండి, బహుమతులు ఇచ్చుకుని వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా వచ్చిన యువత ఎంతో ఆనందంతో వెళ్తున్నారు. అన్న ఇలాంటి మంచి ప్రోగ్రాం పెట్టాడు మా కోసం ఆలోచించి అని. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇలాంటి మ్యాచ్ల్లో మేము ఇంకా బాగా ఆడి మళ్ళీ మేము ఫస్ట్ ప్రైజ్ తీసుకుని వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆనందం, వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడండి. అది లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం గురించి అయినా, ఈ ప్రజల గురించి, ఈ మంగళగిరి నియోజకవర్గం గురించి ఆలోచిస్తున్నారంటే అది ఒక లోకేష్ బాబు గారేనండి. మేడం, ప్రస్తుతం మంగళగిరికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ సిటీ అవుతుంది. ఏదైతే హైదరాబాద్లో సైబర్ సిటీ ఎలా ఉందో సాఫ్ట్వేర్కి సంబంధించి మంగళగిరి కేంద్రంగానే గతంలో లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని కంపెనీలు కూడా తీసుకొచ్చాడు. మళ్ళా ఏదైతే లోకేష్ గెలిచినట్లయితే టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఎలా ఉండేది ఈ 5 ఏళ్లలో? ఏమండి, అప్పుడు గతంలోనే ఒక లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఉండి అన్ని కంపెనీలు, ఐటీ కంపెనీలు తెచ్చి ఎంతోమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించిన నాయకుడు లోకేష్ బాబు గారు. మొన్న గెలిచినట్టయితే అప్పుడే లోకేష్ బాబు గారు క్యాన్వాసింగ్ చేసేటప్పుడు అన్నారు, నన్ను గెలిపించండి, మరి ఒక గచ్చిబౌలి చేస్తా ఈ మంగళగిరి నియోజకవర్గం, మళ్ళీ ఒక గచ్చిబౌలి లాగా నేను చేస్తానని మాట ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ప్రజలు ఏంటంటే తెలుసుకోలేకపోయారు ఆయన్ని. ఇవాళ ఆయన ఓడించుకున్నాము, గెలిపించినట్టయితే అప్పుడు ఐటీ కంపెనీలు తెచ్చి ఇంతమందికి ఉపాధి చూపించిన నాయకుడు ఈసారి గెలిచినట్టయితే ఇప్పుడు ఇన్ని మంచి పథకాలు చేస్తున్నాడు, ఇంకా గొప్ప పథకాలు చేసేవాడు. ఇవాళ చదువుకున్న ఇంట్లో పిల్లలకండి ఉద్యోగాలు లేక ఈ జగన్ రెడ్డి ఏమిచ్చాడండి? 5,000 వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు. అదే బాబు గారు గెలిచినా, ఇవాళ లోకేష్ బాబు గారు గెలిచినా సాఫ్ట్వేర్ చదువుకునే ఉద్యోగాలు లేక ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ లోకేష్ బాబు గారు ఇక్కడ మంగళగిరి చుట్టూ కూడా కంపెనీలు తెచ్చి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించేవాడు నాయకుడు లోకేష్ బాబు గారు. అలాంటి నాయకుడిని ఓడించామని వాళ్ళు ప్రతి ఒక్క చదువుకున్న నిరుద్యోగి వాళ్ళు బాధపడుతున్నారు. రేపు అలాంటి తప్పు జరగకూడదు, ఒక్క అవకాశం అని చెప్పి జగన్ రెడ్డిని మనం గెలిపించుకున్నాము. మోసం చేశాడు జగన్ రెడ్డి అండి. నిరుద్యోగ వృత్తి బాబు గారు అప్పుడు ఇచ్చారు,
ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చినాక అది తీసేశాడు. మరి ఏ పథకమైనా సరే సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని తెచ్చారుగా, ఇవి ఉండయా ఇల్లు వెళ్ళగొట్టారు? అవి అసలు ఏమున్నాయండి? ఇప్పుడు ఐటీ కంపెనీ ఒకటి ఉంది, అందులో అసలు ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారో, ఎవరు ఉద్యోగాలు తీసేశారో కూడా అది ఖాళీగా ఉంటుంది. ఆ ఐటీ కంపెనీ లోకేష్ బాబు గారు గత ప్రభుత్వంలో అసలు ఇసుకెత్తే రాలేవాళ్ళు కాదు, జనం ఇసుకెత్తే కింద పడేది కాదండి. ఇవాళ అక్కడ ఏముంది? అసలు మనుషులే కనపడతల్లా. వాళ్ళు మంచి పరిపాలన చేస్తేనే కండి ఇప్పుడు అక్కడ మనుషులు ఉద్యోగాలు ఉండేవి. వాళ్ళు ఈ రాష్ట్రం కోసం ఆలోచించి ఇక్కడ యువత ఇంతమంది బాధపడుతున్నారే అని ఆలోచించిన ముఖ్యమంత్రి అయితే ఇంకా కంపెనీలు తెచ్చేవాడు, ఆ ఐటీ కంపెనీలో కూడా ఉద్యోగాలు కల్పించేవాడు. ఇవాళ ఆయన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఒక మోడీ గారు కాళ్ళ దగ్గర ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆయన స్వలాభ కోసం, ఆయన రాబడి కోసం, ఆయన ఆదాయం కోసమే చూసుకుంటున్నాడు. కానీ జగన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకోకుండా యువత ఇవాళ ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఎవరి గురించి ఆలోచించింది అయితే లేదండి జగన్ రెడ్డి గారు. అంటే ఒక ముఖ్యమంత్రి ఉండే ప్రాంతం మంగళగిరి, ఆయన నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం, ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతము ఏ విధంగా ఉండాలి అసలు? మామూలుగా అయితే డెవలప్మెంట్ పరంగానూ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం తీసే దిశగా ఆ విధంగా ఉందంట. ఏమండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండి నియోజకవర్గం ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. జగన్ రెడ్డి గారి ఇంటి చుట్టూనే గంజాయి విపరీతంగా వేరులై పారుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న యువత మహిళలకే, చదువుకున్న ఉద్యోగం చేసే పిల్లలకి, యువతకి కూడా ఇవాళ రక్షణ లేదు. జగన్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకే రక్షణ లేదు ఆ ఏరియాలోనే. జగన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి ఈ రాష్ట్రంలో ఎవరంటే గంజాయి అమ్ముకుని అట్లాంటి వాళ్ళే కొంచెం బాగుపడ్డారు. ఆయన ఒకడు బాగుపడ్డాడు. ఆ గంజాయి మీద ఆదాయం తెచ్చుకుంటూ, మద్యం మీద ఆదాయం తెచ్చుకుంటూ, ఇసుక అమ్ముకుని, మట్టి అమ్ముకుని జగన్ రెడ్డి గారు ఒక్కడే ఆనందంగా సంతోషంగా ఉన్నారు. కానండి ఇక్కడ ఎవరో కూడా సంతోషంగా అయితే లేరు. గంజాయి అయితే ఏర్లై పారి వాళ్ళు ఇట్లాంటి యూత్ అంతా కూడా నాశనం అయిపోతున్నారు. తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. పిల్లలు బయటికి వెళ్తే ఎట్లా వస్తారో, ఏ గొడవలు పెట్టుకొస్తారో, ఏ గంజాయి దాగొస్తున్నాడో, ఈ జగన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వస్తారో, వీటన్నిటిని అరికడతారని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు కూడా, చదువుకున్న యూత్కి ఉద్యోగాలు లేక పిల్లలు బయటికి వెళ్తే ఏం చెడిపోతారని కూడా వాళ్ళు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారండి. ఈ జగన్ రెడ్డిని ఒక్క అవకాశం అని చెప్పి గెలిపించుకున్నందుకు మా నెత్తిని మేమే మట్టి పోసుకున్నామని బాధపడుతున్నారు. లోకేష్ గారు ఓడిపోయినా ఇక్కడే ఉన్నాడు, నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని. జగన్మోహన్ రెడ్డి కూడా ఒకవేళ 2024లో ఓడిపోతే ఇక్కడే ఉంటాడు అనుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఎందుకుంటాడండి? ఆల్రెడీ ఆయన విదేశాలు వెళ్ళిపోవడానికి టికెట్లు కూడా బుక్ చేసేసుకుని ఉంటాడు. ఆయన అయితే ఇక్కడ ఉండడు. ఏం చేశాడని ఆయన ఇప్పుడు గెలిచినాక ఒక అవకాశం అని చెప్పి సభలు పెట్టి, రోడ్ షోలు చేసి, పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నానని ముద్దులు పెట్టాడు. ఇవాళ గెలిచినాక ఈ ప్రజలకి ఈ ఇబ్బందుల్లో ఉండారు అని ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేనున్నా మీకు, నాకు 151 సీట్ ఇచ్చారు, మీకు ఇబ్బందులు లేకోకుండా నేనున్నానని ఒక ప్రెస్ మీట్ పెట్టి 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుందండి? మరి వాళ్ళ హెలికాప్టర్లో ఎక్కడండి? తాడేపల్లి నుంచి కిష్టాయిపాలెం సెంటు స్థలాలు ఇవ్వడానికి ఎన్ని కిలోమీటర్ల దూరం అండి? హెలికాప్టర్లో వెళ్ళాడు. ఇవాళ రోడ్డు మార్గంలో వచ్చి ఆ రోజు జనాల్లో తిరిగిన మనిషి, నేనున్నానని ముద్దులు పెట్టిన మనిషి ఇవాళ వచ్చి ఒక సభ పెట్టమనండి. ఈ మంగళగిరి నియోజకవర్గంలోనో లేకపోతే ఆయన కడప జిల్లాలోనో డైరెక్ట్గా ఇప్పుడు లోకేష్ బాబు గారు లాగా దారి మార్గంగా కారులోనో వెళ్ళి ఒక సభ పెట్టమనండి ఆయన్ని. ఎందుకు భయపడిపోతున్నారు ఇవాళ? వాళ్ళ మంత్రులైనా, సీఎం గారైనా రోడ్డు మార్గంగా వెళ్ళటానికి ఎందుకు భయపడిపోతున్నారండి? ఇవాళ వాళ్ళు బయటకు వస్తే ప్రజలు చెప్పులతో కొడటానికి సిద్ధంగా ఉండారు. ఏదో 27 పథకాలు పెట్టాడు, ఆయన ఓడిపోయిన నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా తిరుగుతున్నాడు, అందరినీ అంటి పెట్టుకొని అని చెప్పి అంటున్నారు. ఏంటి ఏ పథకాలు? అది మీకేం తెలుసు? అండి, వాళ్ళు లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా గెలిచిన ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రజలకి 2 సార్లు కూడా ఆర్కే గారిని గెలిపించినా కూడా ఇక్కడ ప్రజల గురించి ఆలోచించింది లేదు. ప్రజలకి ఏం అవసరమో, ఏమి ఇబ్బందుల్లో ఉండారని కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎమ్మెల్యే గారు, గెలిచిన ఎమ్మెల్యే కరోనా టైంలో కూడా లోకేష్ బాబు గారు కరోనా కిట్లు పంపించటం కానీ, ప్రతి ఒక్కరినే కూడా నాయకుల్ని, కార్యకర్తలని ఎవరైతే ఇబ్బందుల్లో ఉండారో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని లోకేష్ బాబు గారు సొంత ఖర్చులతో వాళ్ళకి కిట్లు ఇంటికి పంపించారనమాట. గెలిచిన ఎమ్మెల్యే ఏమీ చేసింది లేదు. ఇవాళ ఈ మంగళగిరి నియోజకవర్గంలో 27 సంక్షేమ పథకాలు పెట్టారు అంటే లోకేష్ బాబు గారు ఓడిపోయినా కూడా ప్రజలు ఇబ్బందులు గుర్తించి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి చేసుకోవటానికి చేతి పనులు లేవు ఈ ప్రభుత్వం వచ్చిన కానించి అని మహిళలకే శ్రీశక్తి ద్వారా కుటుంబిషన్లండి, దారబంతి
టేపుతో సహా కత్తిరితో సహా లోకేష్ బాబు గారు మిషన్ కొని ఇస్తున్నారు. ఇవాళ వాళ్ళు నేర్చుకునే వాళ్ళు చెబుతున్నారండి, ఆ మహిళలో మాకు వాళ్ళు చెబితే మేము విన్నాము. టీచర్ గారి దగ్గరికి వెళ్ళి నెలకే మాకు మిషన్ నేర్పినందుకు ఎంత తీసుకుంటారు అంటే, మీకు మిషన్ మొత్తం వచ్చేసరికి 10,000 రూపాయలు ఫీజు కట్టాలని అన్నారంట నేర్పించే టీచర్ గారు. ఇవాళ అలాంటి టీచర్ గారితో కూడా వాళ్ళకి పని లేకోకుండా, వాళ్ళు ఖర్చు లేకోకుండా వాళ్ళు లోకేష్ బాబు గారు టీచర్ గారిని పెట్టి మిషన్లో నేర్పించి కుట్టటం వచ్చినాక వాళ్ళకి మిషన్లు ఉచితంగా, మిషన్లో కత్తిర్లు, దారబంతి, టేపుతో సహా ఇవాళ లోకేష్ బాబు గారు ఉచితంగా ఇస్తున్నారంటే ఆ మహిళల్లో వాళ్ళ ముఖంలో ఒక సంతోషం అనేది వస్తుంది. ఇలాంటి నాయకుడిని మేము ఓడిచ్చేసుకున్నామే, ఇలాంటి నాయకుడు ఓడిపోతేనే మా గురించి ఇంత ఆలోచిస్తున్నాడు, ఇట్లాంటి నాయకుడు రేపు గెలిస్తే ఇంకెన్ని పథకాలు ఇస్తాడు, ఈ మంగళగిరి నియోజకవర్గం ఇంకెంత మార్పు తెస్తారో ప్రజలకి అని కూడా చాలామంది వాళ్ళు ఆనందంగా ఉన్నారండి. ఒక స్త్రీశక్తి ద్వారాగా కుట్టు మిషన్లే కదండి, ఉచితంగా సంజీవిని పెడుతున్నారు. చనిపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు మట్టి ఖర్చులు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రన్న బీమా అని యాక్సిడెంట్లుగా చనిపోయిన సాధారణ మరణానికి ఇంతని అమౌంట్ ఉండేది. ఎంపటే చనిపోగానే మట్టి ఖర్చులకి 5,000 ఆ శవం అక్కడ ఉండగానే పంపించేవారు. ఇవాళ లోకేష్ బాబు గారు ఓడిపోయినా కూడా మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి పంపిస్తున్నారండి. అన్నా క్యాంటీన్ ఏంటి, వాళ్ళ పేదవాళ్ళు పట్టిడు అన్నం తింటున్నారు 2 రూపాయల కంటే. ఏమండి వాళ్ళు అసలు 2 రూపాయలకి ఒక చాక్లెట్ వస్తుందండి మన చిన్న పిల్లలకు కొనడానికి. అలాంటి పరిస్థితులు ఇవాళ 2 రూపాయలకి లోకేష్ బాబు గారు అన్నా క్యాంటీన్లో ప్రభుత్వం కూల్చివేసినా కూడా ఇవాళ నేనున్నాను పేదవాళ్ళ పక్షాన అని చెప్పి ఎవరో కూడా ఇబ్బంది పడకూడదని 2 రూపాయలకి భోజనం, కమ్మట భోజనం పెడుతున్నారని ప్రతి ఒక్క పేదవారు కూడా ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇట్లాంటి నాయకుడు కావాలి మనకి అని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటున్నారు. ఒక అన్నా క్యాంటీనే కాదండి, టిట్కో ఇళ్లలో నీళ్లు సదుపాయం లేకపోయినా కూడా ఇవాళ ట్రాక్టర్ల ద్వారాగా లోకేష్ బాబు గారు వాళ్ళకి నీళ్లు సదుపాయం చేస్తున్నారు. మరి ఉచితంగా హాస్పిటల్ పెట్టారు, 200 టెస్టులు ఉచితంగా ఇవాళ లోకేష్ బాబు గారు చేయిస్తున్నారండి. మరి గెలిచిన ఎమ్మెల్యే ఏమైపోయాడో తెలీదు. అలా చెప్పుకుంటూ పోతే ఇవాళ 27 సంక్షేమ పథకాలు, వ్యాపారం చేసుకునే వాళ్ళకే తోపుడు బళ్ళేంటి, టిఫిన్ బళ్ళేంటి, మరి సెల్యూన్ కుర్చీలేంటి, ఇలాంటి ఎన్నో 27 పథకాలు ఇవాళ లోకేష్ బాబు గారు ఇవాళ పేదవారి గురించి ఆలోచించి ఇబ్బందుల గురించి తెలుసుకుని ఇవాళ ఇలాంటి నాయకుడు పేదవారికి ఇంత మంచి పని చేస్తుంటే రేపు రాబోయే ఎలక్షన్లో ఇట్లాంటి నాయకుడు మాకు కావాలని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి మేము లోకేష్ బాబు గారికి ఉన్నాం, మేము లోకేష్ బాబు గారి వెంటే ఉన్నామని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెబుతున్నారండి. మాకు చాలా ఆనందంగా ఉంది. గెలిచిన ఎమ్మెల్యే ఏమైపోయాడు, వాళ్ళ రాజకీయ స్వార్థం చూసుకున్నారండి. 2 సార్లు మోసం చేసి ప్రజలను గెలిపించారు. ఆయన రాజకీయ స్వార్థం చూసుకునే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కాబట్టి వాళ్ళు ఆర్కే గారు రేపు రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారి మీద ఓడిపోతారని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్లాన్తో ఆయన బినామీని పక్క పార్టీలోకి పంపించాడు తెలివితేటలుగా. ఇవాళ ఒక బీసీ నాయకులు అనే వాళ్ళని మంగళగిరి నియోజకవర్గంలో బలి చేయడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారండి. రేపు రాబోయే ఎలక్షన్లో లోకేష్ బాబు గారిని అత్యధికమైన మెజార్టీ 1,00,000 ఓట్ల మెజార్టీతో ఇవాళ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గెలిపించడానికి ఎదురు చూస్తున్నారు.